ముందుగా నా కన్న తల్లిదండ్రులకు, సమస్త గురుమండలికి, మన ధ్యాన గురువైన పత్రి సార్కి, నా గురువు నా గురువు గారైన వంశీకరణ్ సార్కి, ఇంత మంచి ప్లాట్ఫామ్ అందించిన అవతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైన రంగనాథ్ సార్కి, అందరికీ నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. జూమ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. స్టార్ట్ చేసుకుందాం మేడం. సత్యలోకాలకి నిన్న ఎక్కడి వరకు చెప్పుకున్నామంటే, మనము సత్యలోకం చేరాలంటే ఏం చేయాలనే దాని గురించి కొంచెం కొంత పాటుగా చెప్పుకున్నాము. ఈరోజు అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుందాము. చేరాలంటే మనము సాధన సాధన చేయగా చేయగా మనకు ఏం తెలుస్తుందంటే, ఇప్పటిదాకా ఊరికే నేను నేను అనుకుంటున్నాం కదా, మన భౌతిక దేహాన్ని కూడా. అసలు నేను నేను అనుకోవడానికి నేను ఎక్కడున్నాను, ఉన్నదంతా పరమాత్మే కదా, అంటే ఆ పరబ్రహ్మే, ఆ ఆత్మే కదా అన్నది మనకు తెలుస్తుంది. పూర్ణాత్మ నుంచి వచ్చిన, నిన్న చెప్పుకున్నాము, పూర్ణాత్మ నుంచి వచ్చిన ఆత్మ శరీరంలో ప్రవేశించగానే అసలు నేను పోయి కొత్త నేను అనేది వస్తుందన్నమాట. కొత్త నేను అనేది వస్తుంది. కొత్త నేను ఈ ప్రపంచంలోనివన్నీ నావి, వీరంతా నా వాళ్ళు, అన్ని కూడా అంటే ప్రతీది కూడా నాదే అనుకుంటారు అనమాట. అప్పటిదాకా అలా అనుకుంటారు, కానీ చనిపోయినాక మళ్ళీ నేను నావి అనుకునేవన్నీ ఇక్కడే అవి వదిలేస్తారు కదా. మళ్ళీ కొత్త జన్మ తీసుకున్నప్పుడు మళ్ళీ కొత్త నేను వస్తుంది. అలా అందుచేత సాధన చేయగా ఆ నేను అనే భావం అనేది తగ్గిపోతుంది. అలా మనసు యొక్క ప్రాముఖ్యం తగ్గిపోయి చివరకు మనసు శూన్యం అవుతుంది. మనసు శూన్యమైతే ఇంకా నేను అన్నది అనేది ఎక్కడ ఉంటుంది చెప్పండి. అప్పటిదాకా ఉన్న నేను పోయి అసలు నేను అనేది అనుభవంలోకి వస్తుంది. మనసు శూన్యం చేసినప్పుడు మాత్రమే జరుగుతుంది ఇది. అంటే నేను మేను మేను అన్నది పోతుంది. మేను అంటే ఇప్పుడు మనము శరీరాన్ని ఏదైతే మనము నేను అనుకుంటున్నామో అదనేది పోతుంది అనమాట. ఎప్పుడైతే మేను పోతుందో ఉన్న నేను అసలైన నేను అన్న అనుభవంలోకి వస్తుంది. భగవద్గీతలో మొత్తము నేను గురించే చెప్పబడింది కదా. అలా ఆ స్థితికి మనం చేరుకున్నప్పుడు మనము ఆ సత్యలోకం చేరుకుంటాం. సత్యలోకానికి ఎలా చేరుకోవాలని రోజు మనము అంటే మొదటి రోజు నుంచి అనుకుంటున్నాం కదా. ఎలా చేరుకుంటున్నామో తెలుస్తుంది చూడండి. పరమాత్మగా విరాజిల్లుతాం, మనమే కో క్రియేటర్ అవుతాము, మనమే పూర్ణాత్మ అవుతాం అక్కడికి వెళ్తే. అలా జనాలోకం దాటితే కానీ ఈ స్థితులు అనేవి రావు. అయితే పత్రిసార్ ఏమంటారంటే, మనకు వీసమెత్తు దుఃఖంలో ఉన్నా కూడా నీలో ఇంకా ఉన్నా నువ్వింకా, అంటే ఈ వీసమెత్తు మనకు దుఃఖం ఉన్నా కూడా నువ్వు ఇంకా అజ్ఞానంలోనే ఉన్నట్టు అని చెప్తాడనమాట. కొద్దిపాటి బాధ కలిగిన నా బతుకు ఇలా అయిపోయింది ఏంది అని ఇంకా అలా ఏ ఏ రకంగా కూడా దుఃఖించకూడదని చెప్తారు సారు. కరోనా కరోనా నన్ను ఏం చేయగలదు? మనం అన్నది ఆత్మలం. ఆత్మని కరుణ ఏం చేస్తుంది చెప్పండి? అలా అనుకున్నప్పుడు కరోనా కూడా మనల్ని ఏం చేయలేదు. అయితే గీతలో చెప్పుకున్నాం కదా, ఒకసారి గీతలో ఇది చెప్పబడింది చూడండి. నయనం చిన్ నయనం చిందంతి శస్త్రాని నయనం దమతి పావకః నా చైవం క్లైదయ 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 తపో నా శోషయతి మారతః. ఆత్మను అగ్ని దహించలేదు. ఇది మనం ఎంతో స్టార్టింగ్ నుంచి కూడా వింటున్నాము. ఆ, తాత్పర్యంలో ఆత్మను అగ్ని దహించలేదు, శస్త్రము ఛేదించలేదు, నీరు తడపలేదు, వాయువు ఆర్పివేయలేదు, అందుచేత ఆత్మ శాశ్వతం. మరి అలాంటి అలాంటి ఆత్మని ఎవడేం చేస్తాడు? కరోనా మటుకు ఏం చేస్తుంది అని చెప్తున్నారనమాట. ఈ అవగాహన ఉన్నవాడు
ఏది వచ్చినా కూడా దుఃఖించడు. ఆత్మనైతే నీరు, అగ్ని, వాయువు ఏది కూడా ఏమి చేయలేదు కదా. అందుకనే ఈ అవగాహన ఉంటే ఏ రోగము ఏది వచ్చినా ఏం చేయలేదని మనం ఇక్కడ తెలుసుకుంటున్నాము. అందుచేత ఈ రోజు ఎవరు చనిపోతారో ఎవరికి తెలియదు. మరి కాసేపట్లో వెళ్ళిపోవచ్చు. ఈ లోకపు అంటే ఈ లోకంలో మనం చేస్తే శరీరం వదిలినాక మనకు ఈలోపు మనం చేస్తే మన శరీరం వదిలినా కూడా మనకు ఎటువంటి నష్టం అనేది ఉండదు. చనిపోతే మనకు శరీరం వదిలినా కూడా మనకు అనేది ఏమీ నష్టం ఉండదు. చనిపోతే మనకు లాభం కలిగేటప్పుడు చనిపోవడానికి మనము ఎందుకు భయపడతారు అంటే చనిపోయేటప్పుడు మనకు లాభం కలుగుతుందని మనకు తెలిసినప్పుడు ఇంకా చనిపోయేటప్పుడు మనము చనిపోవడానికి ఏ రకంగా భయపడం అనమాట. అంటే చనిపోతే నష్టం నష్టపోతాం అనుకునేవారు చావుకు భయపడే వారిని చూస్తే వారు ఆత్మ కోసం ఆత్మ లాభం కోసం ఏమి చేయలేదనేది ఇక్కడ మనము తెలుసుకుంటాము, చనిపోవడానికి భయపడే వాళ్ళని చూసి. అలా ఆత్మజ్ఞానం సంపాదించుకుంటే అంతా ఒక్కటే, అంతా నేను అని తెలుసుకుంటాం. అటువంటి జ్ఞానం సంపాదించుకొని చనిపోతే ఇప్పుడు ఉన్న స్థితి కంటే మనము ఉన్నత స్థితి చేరుకుంటాం అనమాట. ఇంకా ఉన్నతమైన జన్మ కూడా మనము పొందుతాము. చావుకు భయపడేది ఏముంది, సంతోషంగా మనము భయపడేది ఏముందని సంతోషంగా ఏం చేస్తాము, నిష్క్రమిస్తాం అనమాట, వెళ్ళిపోతాం. చావు అంటే పాత వస్త్రాన్ని వదిలి కొత్త కొత్త వస్త్రాన్ని ధరించడమే. అంటే ఆత్మ అయిన మనము పాత శరీరం వదిలి కొత్త శరీరాన్ని ధరిస్తామన్నమాట. ఈ విషయం కూడా భగవద్గీతలో చెప్పారు. ఇది ఇంతకు ముందే తెలుసుకున్నాం మనం. అదే చిరిగిపోయిన వస్త్రాలు వదిలేసి కొత్త వస్త్రం ఎలా ధరిస్తాం అనేది శ్లోకం ఒకటి. రాముడికి దూరమైన సీతాదేవి ఆమె ఏ రకంగా దుఃఖపడలేదు. ఆమె ధ్యానం చేసుకుంది, ధ్యాన స్థితిలో జ్ఞానాన్ని సంపాదించుకుంది. ఆమె మహాజ్ఞాని. అందుకనే ఆవిడికి తెలుసు రాముడు వస్తాడు, రావణాసురుణ్ణి సంహరిస్తాడని. రావణాసురుడే తెలివి తక్కువ పని చేసి తాను నాశనం అయ్యాడని అవడమే కాక తన జాతిని కూడా ఏం చేశాడనమాట. ఆయన ఆయన నాశనం అవ్వడం కాక జాతిని కూడా ఆయన నాశనం చేసుకున్నాడు. వశిష్ఠుల వారు ఏం చెప్తారంటే ఆత్మజ్ఞాని ధనాన్ని చూసి మురిసిపోడు, పదవులను చూసి మురిసిపోడు, గర్వం అనేది ఉండదు. అంతేకాక వీటన్నిటిని చూసి పొంగిపోయే వాళ్ళని చూసి ఆత్మజ్ఞాని జాలి పడతాడని అంటాడనమాట. అజ్ఞాని ఇవన్నీ పర్మనెంట్ అనుకుంటాడు. అజ్ఞాని ఏమనుకుంటాడంటే ఇవన్నీ కూడా ధనమైన అన్ని కూడా భూమి మీద ఉండే ప్రతిదీ కూడా అవి వాటిని చూసి బాగా గర్వపడతాడు. అవన్నీ కూడా పర్మనెంట్ అనుకుంటాడు. ఎప్పుడో ఒకప్పుడు అన్ని దూరం అయిపోయేవే అన్న విషయం వాడికి తెలియదు. అందుచేత జ్ఞాని వాడి మీద జాలి పడతాడని వశిష్ఠులు చెప్పారు. అంటే పోయే వాటి గురించి గర్వపడతాడు వీరు, అవే అంటే పర్మనెంట్ గా ఉంటాయని అనుకుంటాడు. కాబట్టి జ్ఞానం ఏం చేస్తాడనమాట, అలాంటి వాళ్ళని చూసి జాలి పడతాడు. మనమైనా అంతే. ఎవడైనా మన పట్ల అనుచితంగా ప్రవర్తించినా, విరుద్ధంగా ప్రవర్తించినా, కష్టపెట్టినా మనము వాళ్ళని చూసి జాలిపడాలి. ఎందుకంటే ప్రకృతే వాళ్ళకి సరైన శిక్ష వేస్తుంది. అందుకే మనం తిరిగి కూడా ఏమనొద్దు, చూసి జాలిపడాలి అంతే. రమణ మహర్షి రమణ మహర్షి జీవితంలో ఒక సంఘటన జరుగుతుంది. రమ రాత్రి సమయంలో రమణ మహర్షి ఆశ్రమంలోకి ఒక దొంగ వస్తాడనమాట. ఆశ్రమంలోకి దొంగ వచ్చి అంటే ఇతని దగ్గరికి చాలా మంది భక్తులు వస్తుంటారు కదా, ఎంతో కొంత ధనం ఇస్తారు, ఆశ్రమంలో చాలా ధనం ఉంటుంది అని వచ్చి తీసుకెళ్ళడానికి వస్తాడనమాట. వచ్చినప్పుడు రమణ మహర్షి అతన్ని గమనించి తను బయటికి వెళ్ళిపోతాడు. బయట ఉండి నువ్వు నీకు కావలసినవన్నీ నువ్వు మూట కట్టుకొని తీసుకువెళ్ళరా, నేను బయట ఉంటాను, ఆ, నేనుంటే నువ్వు అంటే కొంచెం ఎట్లా మొహమాట పడతావు, తీసుకెళ్ళలేవని చెప్తాడనమాట. అని బయటకు వచ్చినప్పుడు ఆ మాటలు విన్న ఆ దొంగ బయటకు వచ్చి ఆ, రమణ మహర్షి కాళ్ళ మీద పడతాడు. అప్పుడు ఆ మాటలు విన్న అతను అయితే అక్కడ ఏమనుకున్నాడంటే రమణ మహర్షి సామాన్లు పోతాయని ఎక్కడ కూడా అనుకోలేదు ఆయన. మనం కూడా అలాంటి గొప్ప స్థాయికి ఎదగగలగాలి. అలాంటి గొప్ప వాళ్ళము మనం కూడా కావాలి. అందుకనే ఆయన అంత గొప్ప స్థాయికి ఎదిగాడు. నేను అంటే ఇక్కడ మన రైటరు
సార్ ఏమంటున్నారంటే మాస్టరు పత్రి గారిని ఒకసారి అబ్జర్వ్ చేశాడట. ఆయన ట్రైన్ ఎక్కించడానికి వెళ్తే దారిలో ఇట్లా అడుక్కునే వాళ్ళు ఉంటారు కదా, ఆ భిక్షగాళ్ళు అడుక్కుంటుంటే వాళ్ళని చూసి అసలు సారు ఏ రకంగా కూడా ఏం పట్టించుకోలేదట. పట్టించుకోకుండా సారు నార్మల్గానే ఉన్నారట. మళ్ళీ అంటే అబ్జర్వ్ చేసి అడిగాడట తను. ఇప్పుడు ఈ మాస్టర్ అడిగాడట, ఏంటి మీరేం పట్టించుకోవట్లేదు వాళ్ళని చూసి, ఆ, అంటే భిక్ష వాళ్ళని చూసి కనీసం వాళ్ళకి భిక్ష వేయడానికి కూడా ఏం ప్రయత్నం చేస్తలేరు, వేస్తలేరు అని అన్నప్పుడు సార్ ఏమన్నారంటే ఒకటే చెప్పారట, ఇప్పుడు భిక్షం ఎత్తుకుంటున్నాడు, వాడు గత జన్మలో ఇలాంటి కర్మ చేశాడు కాబట్టి ఇప్పుడు అనుభవిస్తున్నాడు. దానికి మనము ఏం చేయాల్సిన అవసరం లేదు. వాడి కర్మ వాడే అనుభవించాలంటే గుడ్డి వాళ్ళని చూసి కూడా మనం ఏం చేస్తాం, అంగవైకల్యం ఉన్న వాళ్ళని గుడ్డి వాళ్ళని చూసి కూడా మనము జాలి పడతాం కదా, అలా జాలి పడాల్సిన అవసరం లేదు. అంటే వాళ్ళు కూడా వాళ్ళ కర్మాను సారంగానే ఇప్పుడు ఇప్పుడు జన్మలో ఇది తెచ్చుకున్నారు. వాళ్ళు ఇంతకుముందు గతంలో ఇచ్చారు కాబట్టి ఇప్పుడు తెచ్చుకున్నారు. వాళ్ళని చూసి ఇంకా మనం అలా చేయాల్సిన అవసరం లేదనే విషయము ఇక్కడ మనకు ఈ మాస్టర్ కూడా తెలుసుకున్నాడట సార్ ద్వారా. అంటే ప్రకృతి, ఇప్పుడు భగవంతుడు ఉన్నాడు కదా సృష్టికర్త, ఆ సృష్టికర్త ఎప్పుడు కూడా తప్పనేది చేయడు. ఎంతసేపటికి ఆ, అంటే మనం అనుకుంటాం అలా, కానీ ఏదైనా వాళ్ళ కర్మ ఫలితాలని వాళ్ళు ఇష్టపడి తెచ్చుకున్నవే కదా. ప్రతిదీ కూడా వాళ్ళు అక్కడ సెలెక్ట్ చేసి తెచ్చుకున్నవే. అందుకనే సృష్టికర్త ఇలాంటి తప్పులు ఏం చెయ్యడు. తప్పు నిర్ణయాలు కూడా ఏ ఏ పరిస్థితుల్లో కూడా తీసుకోడు. ఎందుకంటే వాడు అంతకుముందు, అదే ఇప్పుడు చెప్పుకున్నాం కదా మనం, అజ్ఞానంతో చేయకుండా పనులన్నీ చేసి వాటి వల్ల ఎంతో మందికి నష్టం కలిగించాడు కాబట్టి ఈ జన్మలో అలా తెచ్చుకున్నాడు. శిక్ష అనుభవిస్తే ఆ పనులు మరలా చేయకుండా ఉంటాడు. అంటే అక్కడ శిక్ష కూడా అనుకోవద్దు, మనము శిక్షణ కోసం తెచ్చుకున్నాడు అవి. గత జన్మలో ఏవైతే చేశాడో ఇప్పుడు ఆ శిక్షణ పొందడానికి ఆ జన్మ తెచ్చుకున్నాడు అంతే. ఒక్కో జన్మలో తాను చేసిన తప్పులు అనుభవం ద్వారా ఒక్కొక్కటి సరి చేసుకుంటారు. జన్మ దేనికంటే కొన్ని అనుభవాల్ని పొందడానికి, తద్వారా పాఠాలు నేర్చుకోవడానికి, ఆత్మ ఉన్నతి పొందడానికి, తద్వారా ఆత్మ ఎదుగుదల అని, ఎదగడానికి అని తెలుస్తుంది. ఈ రకంగా వారు ఎప్పుడైతే కొన్ని తప్పులు మానేశాడో ఆత్మ కొంత ఎదిగినట్టే లెక్క. ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని తప్పులు ఎన్ని తప్పులు మానేస్తే మీ ఆత్మ అంత, మీరు ఎదిగినట్టు లెక్క. అంటే మనము ఎన్ని తప్పులు మానేస్తే మన ఆత్మ అంత ఎదిగినట్టు లెక్క. అటువంటి వాళ్ళని పత్రిగారు ఎదగనట్టే లెక్క. ఎన్ని తప్పులు మానేస్తే మీ ఆత్మ అంటే మీరు అంత ఎదిగినట్టు లెక్క. అందుచేత అటువంటి వారిని ఎక్కువ సారు ఇప్పుడు తప్పులు ఎక్కువ చేసే వాళ్ళని ఎక్కువ పట్టించుకోపోయేటాడు అనమాట. ఉపకారాలు చేయడము, ముక్తి కర్మలు చేయడం అంటే ఆత్మకర్మలు అంటే ఆత్మ సేవలే మనం చేయాలన్నది ఇక్కడ అర్థమైపోతుంది కదా. యోన వృష్యతి నా ద్వేష్టి నా శోచతి నా కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యస్సమే ప్రియ. ఎవడు సంతోషింపడో ద్వేషింపడో శోకం శోకమును పొందడో, ఎవడు శుభాశుభమును వదిలినాడో, మంచి చెడు పుణ్యము పాపము అట్టి అట్టి భక్తుడు నాకు ఇష్టము. అందుకే మనకు పత్రిజీ కూడా పాపకర్మలే కాదు పుణ్యకర్మలు కూడా వదలాలని చెప్పారు. ఆత్మకర్మలే చేయాలంటాడు. అంటే పత్రిసారి కూడా మనకు పాపము వద్దు పుణ్యము వద్దని చెప్పాడు కదా అలా. అందుచేత ఒక్కొక్క విషయాన్ని ఆచరణలోకి తెచ్చుకోవాలి మనం కూడా. పత్రికాన్ని అనుసరించి దాన్ని ఆచరణలో తెచ్చుకుంటే ఖచ్చితంగా మనము సత్యలోకాన్ని పొందే అర్హత సంపాదిస్తాము. జనాలోకం దాటిన వారికి కోరుకున్న జన్మ వస్తుంది. ఇక్కడ ఏంటంటే మన పిల్లల్ని ఎగ్జాంపుల్గా తీసుకోవడానికి, మన పిల్లల్ని మామూలు స్కూల్లో కాకుండా మంచి కార్పొరేట్ స్కూల్లో వేస్తాము. ఎందుకంటే అక్కడ పిల్లలు కూడా కొంచెము, అంటే డబ్బు కాదు ఇక్కడ ముఖ్యము, అంటే మంచి కుటుంబం నుంచి వచ్చి కొంచెం మంచి మాటలు మంచి ప్రవర్తనలు అలా చేస్తారనమాట. అలాగే నార్మల్ స్కూల్లో వేసినాం అనుకోండి, అప్పుడు కొంచెము అక్కడ ఏంటంటే ఇప్పుడు కొంచెము కూలి పని చేసుకొని అలా జీవనం గడుపుకునే వాళ్ళ పిల్లలు
వస్తే అక్కడ ఏంటంటే ఆ పిల్లలు డిస్కస్ చేసేది కూడా అంటే వాళ్ళు మాట్లాడుకునేది కూడా ఎలా ఉంటుందంటే ఎంతసేపటికి ఆ మా నాన్న ఈరోజు తాగి వచ్చాడు, మా అమ్మని కొట్టాడు, ఆమె వెళ్ళిపోయింది, లేకుంటే ఆమె బాధపడింది, ఇలాంటి విషయాలే చెప్తూ ఉన్నాడు అనుకోండి. చిన్నప్పటి నుంచి వీడు కూడా మనవాడు కూడా అలాగే నేర్చుకొని పెరిగి పెద్దవాడయి అంటే ఇప్పటి నుంచి స్నేహము మొదలైతే ఏదైతే బాల్యంలో చిన్నప్పుడు స్కూల్లో జాయిన్ చేసినప్పటి నుంచి వాళ్ళు జాబులు చేసేంత వరకు పెద్దవాళ్ళు అయ్యేంత వరకు కూడా వాళ్ళు ఎప్పటికీ అదే ఆ, స్నేహంతో ఉంటారు కాబట్టి ఇట్లా చిన్నప్పుడు మనం ఏమనుకుంటామంటే మంచి స్కూల్లో వేయాలి, ఇట్లా మంచి మిత్రులు. అదే ఇప్పుడు ఇట్లా హై లెవెల్ వాళ్ళతో వేసినాం అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు కొంచెము ఇప్పుడు స్కూల్ చదువులు అయిపోయాక తర్వాత ఎక్కడ చదవాలి అనేది మంచి అంటే వేరే అమెరికా, ఆస్ట్రేలియా అలాంటివి కూడా ఆలోచిస్తారు. ఇక్కడైనా లేకుంటే మంచి ఇన్స్టిట్యూట్లలో అలా జాయిన్ అయిపోతారు కదా. కాబట్టి మనము అలా మంచి అంటే ఇప్పుడు హై లెవెల్ స్కూల్ అంటే కార్పొరేట్ స్కూల్లోనే వేస్తాం హై లెవెల్ పిల్లలతోటి. తర్వాత జాబ్ చేసేటప్పుడు కూడా ఇక్కడ చేయాలా ఎక్కడ చేయాలనేది వాళ్ళు కూడా ఆ జాబ్స్ కూడా ప్రతిదీ కూడా అలాగే ఆలోచించుకుంటారు అన్నట్టు అలా వేస్తాము. ఇప్పుడు పిల్లలకు సంబంధించినట్టే చూసుకుంటే అంటే వాళ్ళు అక్కడ ఎలాంటి వాళ్ళతో సాంగత్యం చేస్తే అలాంటి లక్షణాలే పొందుతారు. ఇప్పుడు ఆ పిల్లలతో సాంగత్యం చేస్తేనేమో అలా అంటే ఇప్పుడు మామూలు స్కూల్లో చదివిన పిల్లలతో సాంగత్యం చేస్తే అలా ఉంటుంది. కార్పొరేట్ స్కూల్లో హై లెవెల్ ఉన్న పిల్లలతోటి అయితే ఎలా చదువుకోవాలి, ఏం చేయాలనేది కొంచెం గొప్ప గొప్ప విషయాలు తెలుసుకుంటారు. అలా ఉంటుందన్నమాట. సాంగత్యాన్ని బట్టే ఉంటుంది. జనాలోకం కింద లోకాలకు అంటే భువర్లోకం చేరుకున్నట్టయితే మీకంటే ముందు వచ్చిన వాళ్ళు మనకంటే ముందు వచ్చిన వాళ్ళు ఉంటారు అక్కడ భువర్లోకంలో. వాళ్ళు నేరాలు, తప్పులు చేసిన తప్పులు, పాపాలు, హింసలు చేసిన వాళ్ళే ఉంటారనమాట. వాళ్ళతో సాంగత్యము అక్కడికి వెళ్ళాక ఏమవుతుంది, అక్కడ వాళ్ళతో మనకు ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది కదా. వాళ్ళు ఏం చెప్తారంటే ముందొచ్చిన వాడు ఏం చెప్తాడంటే నేను వాడిని చంపాను, ఆ, వీనితో ఇలా గొడవ పడ్డాను, నేను ఈ మేకని ఇలా కట్ చేసి తిన్నాను తెలుసా అది. అంటే వాడికి ఏం తెలియదు, వీడికి అంటే ఇప్పుడు వచ్చిన వాడికి నేర్పించడానికి వాడికి ఏం తెలియదు, వాడికి తెలిస్తే కదా వీనికి చెప్పడానికి. అలా ఎవరైతే జనాలోకం దాటి పైలోకాలకు అంటే మహాలోకం చేరుకుంటారో మనం ఒక మహాత్ములు లాంటి వాళ్ళతోటి మనకు అక్కడ సాంగత్యం ఏర్పడుతుంది. ఇప్పుడు మదర్ తెరిసా అలాంటి వాళ్ళతోటి. అలాగే తపోలోకానికి చేరుకుంటే అందరూ తపోధనులు అంటే తపస్సు చేసి తీవ్ర ధ్యాన సాధన చేసిన వాళ్ళే అక్కడ ఉంటారని మనం తెలుసుకున్నాం కదా. ఋషులు, మహర్షులు తీవ్ర సాధకులు వాళ్ళంతా తపస్సు చేసి ఎంతో జ్ఞానం అనేది సంపాదించుకుంటారు. వాళ్ళతో సాంగత్యం జ్ఞానపరంగా ఉంటుంది కాబట్టి జ్ఞానపరంగా ఉంటుంది. ఇంకో రకంగానైతే ఏమి ఉండదు. కొంచెం కష్టపడితే జీవిత లక్ష్యమైన మన జీవిత లక్ష్యం ఏంటి, సత్యలోకానికి చేరుకోవడమే కదా. కొంచెం కష్టపడితే మనము జీవిత జీవిత లక్ష్యమైన సత్యలోకానికి చేరుకోవచ్చు. ఎన్నో గొప్ప పనులు కూడా మనము చేయవచ్చు. ఆత్మజ్ఞానం ఇంకా పెంచుకోవాలనిపిస్తుంది వాళ్ళతో సాంగత్యం చేస్తే. సాధనలో ఎన్నో మెలకువలు తెలుస్తాయి. తీవ్ర సాధనలో తాను పొందిన అతీంద్రియ శక్తుల ద్వారా అతీంద్రియ శక్తులు ఎలా ఉపయోగపడతాయి అనేది కూడా మనకు చెప్తారు. అలా మనం అదే అనుకున్నాం హనుమంతుని లెవెల్లో తపస్సు చేస్తే అతీంద్రియ శక్తులు వస్తాయి వాళ్ళకు ఉంటాయని. అలా ఎప్పుడైతే అలాంటి వారితో సాంగత్యం ఉంటుందో వీరికి ఆత్మజ్ఞాన అవగాహన కూడా ఇంకా పెరుగుతుంది. వారి లక్ష్యం స్పష్టంగా అర్థమవుతుంది. వారు మరలా జన్మ తీసుకున్నప్పుడు అవన్నీ ఆత్మ నుంచి అందుతూ ఉంటాయి. ఆత్మ నుంచి అందుతూ ఉంటాయి. వాళ్ళతో సాంగత్యం చేస్తే అక్కడ నేర్చుకున్న విషయాలు మనకు కూడా వాళ్ళకు అలాగే అందుతాయి, మనకు కూడా అలాగే అందుతాయి. ఆ సాధనలు ఆ పనులే మళ్ళీ భూమి మీదకి వచ్చి కూడా మళ్ళీ చేస్తారనమాట. జనాలోకం కింద ఉన్న లోకాల్లో ఉన్న వాళ్ళు మరలా జన్మ తీసుకునేందుకు వారు ఎంచుకున్న కర్మల్ని బట్టే వారికి జన్మ ఇవ్వబడుతుంది. ఆ రకమైన అనుభవాలు పొందాలి కాబట్టి అంటే జనాలోకం కింద ఉన్న వాళ్ళు పాపాలు చేస్తారు కాబట్టి వాళ్ళకైతే కోరుకున్న జన్మ ఏం రాదు. ఆ కర్మలు ఏవైతే చేస్తారో దాన్ని బట్టే వస్తుంది. జనాలోకం పైన ఉన్న మహాలోకాల్లో వీటిల్లో ఉన్న వాళ్ళు యోగులు జన్మ తీసుకునే వాళ్ళ చాయిస్ని బట్టే ఉంటుందన్నమాట. వారు తపస్సు చేయడం వల్ల కర్మరహితం చేసుకుంటారు. వీళ్ళకి కోరుకున్న జన్మ అనేది లభిస్తుంది. తాను ఇంకా ఎటువంటి అనుభవాలు పొందాలి, ఇంకా నేనేం సాధించాలి అనుకున్నవి అలాంటి కుటుంబాన్ని ఎంచుకుంటారు. అలాంటి జన్మే తీసుకుంటారు. వాళ్ళకి మాత్రం జనాలోకం కింద ఉన్న వాళ్ళకైతే వాళ్ళకి
జన్మని అంటే అంటే ఏ జన్మ తీసుకోవాలి, ఏ కుటుంబంలో పుట్టాలనేది ఎటువంటి సెలక్షన్ ఉండదు. వీళ్ళకైతే సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఈ విషయం భగవద్గీతలో కూడా చెప్పబడింది. శ్రీకృష్ణ వారు ఏమన్నారంటే, ధ్యానం చేసి యోగి మరణిస్తే ఏమవుతుందో ఇక్కడ చెప్పడం జరిగింది. ప్రాప్య పుణ్యకృతం లోక నుషిత్వ స్వాతి సమః శుచీనాం శ్రీమతాం గేహి యోగ భ్రష్టో విజాయతే. అలాంటి యోగ భ్రష్టుడు అంటే యోగ సాధన పూర్తి కాకుండా మధ్యలో శరీరం వదిలినవాడు మరణానంతరం పుణ్యాత్మలలో కొన్ని పొంది అక్కడ అనేక సంవత్సరాలు గడిపి తర్వాత పరిశుద్ధమైన శ్రీమంతుల గృహం నందు పుడతాడు. అంటే శ్రీమంతుల గృహంలో పుట్టాడనుకో, ఇంకా తనకి అక్కడ ఈ వర్క్ చేయాల్సిన అవసరం ఏముంది? తనకు ఆల్రెడీ ధనము అంతా ఉంటుంది కదా. తను అప్పుడు అక్కడ గుర్తుపెట్టుకున్నవన్నీ మళ్ళీ వచ్చి ఇక్కడ సాధనే చేస్తాడనమాట అలా. అథవా యోగినామేవ కులే భవతి దీనామా ధీమాతం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. జ్ఞానవంతులు యోగులు అగువారి వంశంలో జన్మిస్తాడు. అలాంటి జన్మ లభించడం అత్యంత దుర్లభం అని శ్రీకృష్ణ వారు చెప్పడం జరుగుతుంది. అసలు అందుకే పత్రిజీ మనకు ఏమన్నారంటే, మరణించక ముందే మరణించాలి అన్నారు. అంటే మరణించిన తర్వాత జరిగేదాన్ని గురించి ముందే తెలుసుకోవాలన్నారు. మరణించిన తర్వాత జరిగే విషయాలు ఎంతో మంది అతీంద్రియ శక్తులు సంపాదించుకున్న యోగులు యోగీశ్వరులు చెప్పడం జరిగింది. అందుచేత ఇవన్నీ తెలుసుకుంటే తీవ్ర ధ్యాన సాధన చేసి ఊర్ధ్వలోక అర్హత సంపాదిస్తారు. లేని వాళ్ళు ఇంకా ఎక్కువ జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. ఎవరైనా సరే జనాలోకంలో ఆగిపోవడం కాదు, జనాలోకం దాటే ప్రయత్నం అనేది చేయాలి. దానికి సాత్విక గుణంలో ఆగిపోవడం కాదు. సాత్వికం దాటి ఏమవ్వాలంటే మనము పరిసాత్వికం కావాలి. మహాపరిసాత్వికం స్థాయికి చేరుకోవాలి. సా అంతే. ఇది అంత తేలికైన విషయం ఏమి కాదు. ఒక వివేకానందుల్లాగా వీరబ్రహ్మేంద్రలాగా అలా రమణ మహర్షి లాగా తీవ్ర సాధన చేయాలి. అలాగే ఆహార నియమాలు కూడా పాటించాలి. జ్ఞానం సంపాదించుకోవాలి. అప్పుడు ఎవరికైనా సాధ్యమవుతుంది. మరణానంతరం గురించి తెలుసుకుంటే కలిగే లాభాలు. సమయం, ధనం, వాక్కు అన్ని ఆత్మకే ప్రాముఖ్యం ఇచ్చి చేస్తారు ఇక్కడ. అంటే ముందు స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదండి. అలా మొత్తం కూడా ఏంటంటే అదే ఫస్ట్ లెసన్ లో చెప్పుకున్నాం కదా, అది అదే ఉంది. అయితే ఇప్పుడు మనము ఆత్మ అన్న అవగాహన మనకుంటే ఖచ్చితంగా ప్రాముఖ్యతలు అనేవి మారిపోతాయి. ప్రాముఖ్యతలు మారలేదు అంటే మీరు ఇంకా ఈ దేహం నేను అనే భావిస్తూనే ఉన్నట్టు లెక్క. ఇప్పుడు మన సొసైటీలో కూడా ఎంతో మంది దేహం కోసం పాటుపడే వాళ్ళు ఉన్నారు. అంతెందుకు, మేము కూడా ఇప్పుడు ధ్యానంలోకి రాకముందు ఏం చేసేది, పొద్దున్నే లేటుగా లేచి వంటలు చేసి పిల్లల్ని పంపించి లేటుగా ఏదో మక్కు తిన్నప్పుడు ఇంకా అలా అంటే ధ్యాన సాధన ఏం చేయకుండా అలా ఉండేవాళ్ళం కదా. ఇప్పుడైతే పొద్దున్నే లేచి 6 గంటలకే ఇట్లా క్లాస్ ఉందని ఇప్పుడు కూర్చొని మళ్ళీ నైట్ కూర్చొని సొంతంగా ధ్యానం చేసుకొని బుక్స్ చదివి ఇన్ని చేస్తున్నాం కదా. అంటే మనం ఏం చేస్తాము, ధ్యానంలోకి రాకముందు నిజంగా దేహానికి సంబంధించిన ప్రాముఖ్యత ఇస్తాం కదా. నిజంగా అప్పుడు ఏం చెప్తామంటే, వీళ్ళు కాల్ చేస్తారనుకోండి మహోతార్ ఫౌండేషన్ నుంచి, మేడం మాకు టైం ఉండదు, మేము పొద్దున్నే పిల్లల్ని పంపించాలి, మార్నింగ్ క్లాస్కి అస్సలు అటెండ్ అవ్వడం కుదరదు అని చెప్తాం. నైట్ అంటే నైట్ ఫ్యామిలీ ఉంటుంది, పిల్లలు ఉంటారు మేడం, నైట్ కూడా కుదరదు అని చెప్తాం. అంటే అప్పుడు ఏం చేస్తాం మనము, ఈ సాధనలోకి రాలేం కాబట్టి దీంట్లో ఏ విషయాలు తెలుసుకోక ఎంతసేపటికి దేహానికే ప్రాముఖ్యం ఇస్తాం కదా. అలా ధ్యాన సాధన చేసే వారిలో ఎంతో మంది రోగాలు తగ్గించుకుంటే చాలని అనుకుంటారు కదా. అంటే కొంతమంది మాస్టర్స్ కూడా ధ్యానంలోకి రావాలని అలాగే చెప్తారండి. ఆ, ఏం చెప్తారంటే, అదే మీరు ఇలా సంకల్పం పెట్టుకొని ధ్యానం చేయండి రోగాలు తగ్గుతాయి అని అంటారు. కానీ ఇప్పుడు ఉమ్, మనము అవి ఎందుకు వస్తాయో నిన్న మనం తెలుసుకున్నాం కదా. అంటే గత జన్మ కర్మల వల్ల మన ప్రాణమయ శరీరం అంతా మాలిన్యమై ఉండడం వల్ల మనము ఇప్పుడు ప్రాణశక్తి తీసుకుంటే మెల్లమెల్లగా ఇన్ని సంవత్సరాలు దాన్ని అలాగే వదిలేసినాం. పోయిన జన్మలో, అంతకుముందు ఎన్నో జన్మలు
ఇప్పుడే ధ్యాన సాధన మొదలు పెట్టినాం కాబట్టి విశ్వశక్తి ప్రవహించి మెల్లమెల్లగా ఆ మాలిన్యం అంతా క్లియర్ అవుతుంది కానీ వెంటనే అవ్వదు. అందుకనే ఏ సంకల్పం పెట్టుకోకుండానే చేయండి. మనం చేస్తే ఏది జరగాలో అదే జరుగుతుంది. అంటే ఏ తగ్గిపోవాలో అదే తగ్గిపోతుంది. మనం కోరాల్సిన అవసరం ఏమి లేదు. అలా అంటే ఈ జ్ఞాన మార్గంలో వచ్చిన వారు నేను ఆత్మ అన్న అవగాహనలో ఉంటారు. ఆత్మ అన్న అవగాహనలో ఉండి అన్నీ తెలుసుకుంటాం. అందుకే ఇంకా ఇంకా తెలుసుకోవాలి, రేపేం చెప్తారో, ఏ మాస్టర్ వస్తారో అనుకుంటాం కదా మనం కూడా. అలా అందుచేత వారి ఆలోచన విధానం కూడా మారిపోతుంది. అంతకుముందు ఆలోచించే ఆలోచనలు అంటే ముందు ఆలోచించే ఆలోచనలు ఒక రకంగా ఉంటాయి. ఇప్పుడు ఆలోచించే ఆలోచనలు ఇంకో రకంగా ఉంటాయి. అంటే గమనిస్తే పూర్తి భిన్నంగా ఉంటుంది. లేడీస్కి ఏముంటుంది, పక్కన ఎవరు విషయాలు చెప్తే వాళ్ళ ఇంట్లో విషయాలన్నీ కూడా వీళ్ళు తెచ్చుకొని లోపలికి తీసుకొని వాళ్ళ వాళ్ళ కర్మను కొంచెం వీళ్ళు తీసుకుంటారనమాట, తగ్గిస్తా ఉంటారు. అలాంటివి చేస్తారు. అంటే ముందు ఒక రకంగా ఉంటుంది, ఇప్పుడు తర్వాత ధ్యానంలోకి వచ్చినాక ఇప్పుడేమో ఆత్మజ్ఞానం నేర్చుకోవాలని దాని గురించి ఇంకా ఏం వీడియో చూస్తే బాగుంటుంది, ఏం బుక్ చదివితే బాగుంటుంది, నీ దగ్గర ఏం బుక్స్ ఉన్నాయి, ఇలాంటి విషయాలు అంటే ఆత్మజ్ఞానులతోటి ఇలా. అంటే చూడండి, మరణించక ముందే మరణించిన వారు దేహ సంబంధమైన చుట్టాలు బంధువుల గురించి ఆలోచించకుండా ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఆత్మ బంధువులతో సాంగత్యం చేస్తారు. నేను ఇప్పుడు మేడంకి కాల్ చేసి మీ దగ్గర ఏం బుక్స్ ఉన్నాయి మేడం, మీరు చదివారా, నాకు ఇస్తారా, నేను చదువుకుంటాను అంటాం కదా. అలా ఇలాంటి వాళ్ళు ఆత్మ బంధువులు అవుతారు కదా. ఆత్మ బంధువులతోటే మనము సాంగత్యం చేయడానికి ప్రాముఖ్యం ఇస్తాం. అలాగే జ్ఞానం ఎలా సంపాదించుకోవాలి అంటే నా పని ఏంటి, నేనేం చేయాలి అంటూ మనము ఆలోచిస్తాం. అలా దేహ సంబంధమైన వాటికి ప్రాముఖ్యం మెల్లమెల్లగా ఏం చేస్తామంటే తగ్గిస్తాం. ఆత్మ సంబంధమైన వాటికి ప్రాముఖ్యము పెంచుతాము. చేయకూడనివి ఏమిటో తెలుస్తాయి, చేయవలసిన పనులు ఏమిటో కూడా మనకు తెలుస్తాయి ధ్యానంలోకి రావడం వల్ల. నేను కూడా మాస్టర్ అంటున్నారు, నేను కూడా పత్రి గారి ద్వారా ఎన్నో తెలుసుకున్నాను. అంతకుముందు దేహ సంబంధమైన పనులన్నీ చేసేవాడిని, కానీ ఇప్పుడు ఆత్మ సంబంధమైన పనులే చేస్తున్నాను. ఇంకా ఎన్నో అంటే మీరు కూడా ఎన్నో తెలుసుకుంటారని చెప్తున్నాను. ఇంకా ఎన్నో తెలుసుకుంటాము. ఏ ప్రాణిని కాదు, ఎవరిని కాదు హింసించకూడదు అనేది తెలుసుకుంటాము. దేహం నేను అని అనుకున్నప్పుడు అంతా వేరు వేరు అనుకుంటాం కదా. అప్పుడు ఆ ప్రాణి అంటే ఆ జీవి వేరు, మనం వేరు, అంతా ఒకటి కాదు అనుకుంటాము. అప్పుడు ఏం చేస్తాము అంటే కోళ్ళని మేకల్ని చంపి వాటి మాంసం ఎలా తినాలి ఏంటి, అయినా చంపినా ఏ పాపం లేదు, అది భగవంతుడే మన కోసం సృష్టించాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాంసాహారం మానేయమంటే ప్రతి ఒక్కరు ఏం చెప్తారండి, ఆ భగవంతుడు వాటిని మన కోసమే సృష్టించాడు, మనం తినలేదనుకో అవి భూమి మీద ఎక్కువైపోతాయి ఆ, అని తింటుంటారు కదా. అలా కాకుండా అప్పుడు దేహ సంబంధమైన దాంట్లో ఉంటే అలా ఆలోచిస్తాము. ఆత్మ సంబంధమైన ఆ, అంటే మనము ఇప్పుడు ధ్యానం చేసి ఆత్మజ్ఞానం సంపాదించుకున్నప్పుడు అలా అనుకోము. దాంట్లో ఆత్మ ఉంది, దాంట్లో భగవంతుడే ఉన్నాడు, నాలో భగవంతుడే ఉన్నాడు, అది నేను ఒకటే అనే తత్వంలోకి వచ్చి అప్పుడు అలాంటి పనులు ఏమీ చెయ్యము. అలాగే మనము ఇంకా వెల్లుల్లి కూడా తినకూడదని మనకు తెలుస్తుంది, వాడకూడదని. దాంట్లో కూడా రజోగుణం ఉంటుంది. కోరికలు అనేవి ఎక్కువ పెరుగుతాయి అన్నమాట. ఇప్పుడు మామూలుగా పూజలు అవి చేసేటప్పుడు కూడా వెల్లుల్లి ఒకటి తినకుండా ఉంటారు కదా. అలా తినకుండా ఉంటేనే మంచిది. అన్ని రకాల కోరికలు పెరిగి అప్పుడు ఏమవుతుందంటే మనం మాంసాహారం మానేసి ధ్యానంలోకి వచ్చినా కూడా ఆ ప్రేరణ కలిగి మళ్ళీ మాంసం తింటాం అనమాట. అందుకనే వెల్లుల్లి మానేయాలి. అంటే ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చొద్దు. ఇందాక అన్నాను కదా, పక్క వాళ్ళ గురించి విషయాలన్నీ తెలుసుకొని మనం కూడా తీసుకుంటామని. అలాంటి విషయాల్లో కూడా మనం తలదూర్చొద్దు. వీలైనంత ఏం చేయాలి, మౌనంగా ఉండాలి. మౌనంగా మౌనం వల్ల కూడా చాలా మన శక్తి మనలోనే ఉంటుంది. లేదంటే మన శక్తి అనేది బయటికి వెళ్ళిపోతుంది. మొత్తము జీవితమే మారిపోతుంది అలా ఉంటే. కానీ దేహం నేను అనుకున్నప్పుడు తప్పులు పాపాలు ఎన్నో చేసి ఇతరుల్ని దూషించడము, విమర్శించడము, నిందించడము, ఇట్లా అన్ని అసూయ కూడా పడతాము వాళ్ళని చూసి. ఓ వాళ్ళకుంది నాకు లేదు, ఆ వాళ్ళు బాగా సంపాదించుకుంటున్నారు, నా దగ్గర డబ్బు లేవు అంటే ప్రతి దానికి కూడా, ఒక బట్టల విషయం కాంచి ప్రతి విషయానికి కూడా మనం అలాగే అసూయపడతాం కదా. అలా కానీ నేను ఆత్మన్న తెలుసుకున్నాక అలా చెయ్యము మనము. ఎవరిని దూషించము, నిందించము. అందరూ ఒకటే. ఓకే, వాళ్ళు గత జన్మలో పుణ్యకర్మలు చేశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నారు పుణ్యాన్ని. అంటే ఇప్పుడు వాళ్ళకు ఇల్లు రూపంలో అలా అన్నింటి రూపంలో వాళ్ళకు బాగా ఉంది అనుకుంటాం, కానీ ఎటువంటి అసూయపడం మనం. మరణించక ముందే మరణించాలి అన్నది అర్థం చేసుకుంటే ఇంకో లాభం ఏమిటంటే
కొన్ని వందలే కాదు, వేల సంవత్సరాల సమయం కూడా మనకు వృధా కాకుండా ఉంటుంది. అంటే జన్మలు తగ్గిపోతాయి. నేను దేహం అన్న భావం భావంతో ఆ జన్మంతా దేహం అన్నట్టుగా మనము జీవిస్తాం. ఆత్మ కోసం, ఆత్మ లాభం కోసం కొద్దిగా కూడా ఏమి చెయ్యము. ఆత్మను పూర్తిగా ఏం చేస్తామంటే నిర్లక్ష్యం చేస్తాము. అలా ఆత్మను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసిన వారిని ఏమంటారంటే, ఆత్మని అసలు మొత్తము దేహానికి సంబంధించి మనం జీవిస్తాం కదా, ఆత్మని ఒక్కరోజు కూడా పట్టించుకోకుండా ఉన్నప్పుడు మనల్ని ఏమంటారంటే, అటువంటి వారిని, నిర్లక్ష్యం చేసిన వారిని ఆత్మ అంతకులు అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. సహజంగా అంటే తనకు తానే ఆ, ఇప్పుడు శరీరాన్ని చేసుకోవడం అంటే సూసైడ్ చేసుకుంటాడు కానీ దీన్ని ఊరేసుకోవడము అలాంటివి చేసుకుంటాడు చూడండి. అట్లాంటి వాళ్ళని ఏమంటారంటే ఆత్మహత్య చేసుకుంటారు అని అంటారు కదా. ఆ అంటే వాళ్ళు ఏం చేస్తారు, కొన్ని కొన్ని ఇట్లా తనంతట తానుగా చేసుకుంటాడు కాబట్టి దాన్ని, తన శరీరాన్నే కాదు, అక్కడ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మామూలుగా దాని గురించి మనకు ఏమనుకుంటామంటే చేసుకున్నాడు అంతే, అట్లా పేరు వింటాము అలాగే చెప్పేస్తాం కానీ ఆత్మని కూడా అంతం చేస్తాడు. ఎందుకంటే ఆత్మకు ఇంకా ఇక్కడి నుంచి భూమి మీద నుంచి వెళ్ళే సమయం రాలేదు. కానీ ఏం చేస్తాడు, తనున్న పరిస్థితులను తట్టుకోలేక తను శరీరాన్నే కాదు ఆత్మని కూడా తీసుకు అంటే ఆత్మహత్య చేస్తాడు. తన హత్య చేసుకోవడం కాకుండా ఆత్మని కూడా హత్య చేస్తాడు కాబట్టి దాన్ని ఆత్మహత్య అంటారు. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైతే కర్మ అనుభవిస్తున్నామో దాన్ని తట్టుకోలేక మనం ఆత్మహత్య చేసుకుంటాం కానీ మళ్ళీ ఇంకో జన్మ తీసుకొని అదే కర్మ అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఆత్మహత్య అనేది ఏ రకంగా చేసుకోకూడదు. ఒక్కసారి ఆత్మహత్య చేసుకోవడానికి ఆలోచన వచ్చినప్పుడు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళైనా ప్రతి ఒక్కరికి కూడా మీరు చెప్పండి. ఆ సమయాన్ని అనేది వాళ్ళని వాయిదా వేయమని చెప్పండి. ఒకరోజు వాయిదా వేయమనండి. ఈ రోజు వద్దు, నీకు చేసుకోవాలనిపిస్తుంది కదా, రేపు చేసుకో అని చెప్పమనండి. మీ పిల్లలకు కూడా చెప్పండి. వాళ్ళు కాలేజీలో స్కూళ్ళల్లో కూడా ఎవరైనా పిల్లలు ఉంటే చాలా మంది ఇలా చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా చెప్తారు. ఒక్క రోజుకు వాయిదా వేసుకుంటే రేపు అనేది మారిపోతుంది ఆలోచన. ఇప్పుడున్న ఆలోచన, ఇప్పుడున్న అప్పుడున్న పరిస్థితి తర్వాత ఉండదు. అప్పుడు విచక్షణ రహితంగా అదే ఎక్కువ బాధ అనుకుంటారు. తర్వాత ఆలోచనలు మారిపోతాయి. అప్పుడు మీరు ఫోన్ చేసి ఎందుకు చేసుకోలేదన్నా కూడా వాళ్ళు ఇంకా నేను దాని నుంచి బయటకు వచ్చానండి, ఏం చేసుకోను, నేను బ్రతికే ఉంటానని చెప్తారు. అలా చెప్పండి ప్రతి ఒక్కరికి కూడా. అది శరీరాన్ని ఇతరులు విచిత్తి చేస్తే అంటే ఏం చేస్తారు, హత్య చేస్తారు కదా ఎవరినన్నా పొడిసి అలా. దాన్ని మాత్రమే ఏమంటారంటే హత్య అంటారు. జీవితం అంతా జీవించినా అసలు ఆత్మను పట్టించుకోకపోతే ఆత్మ అంతకుడు, అంతకుని కింద లెక్క వస్తాడు. అదే జీవితం అంతా కూడా దేహం కోసమే బతికి ఆత్మను ఏ రకంగా పట్టించుకోము కదా, వాళ్ళని ఆత్మ అంతకుడు అంటాడు. ఇంకొకటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఏదో జన్మ అయిపోగానే మరలా అలా జన్మ వస్తుందని కొంతమంది అనుకుంటారు. అంటే ఇప్పుడు జన్మ తీసుకున్నాము అయిపోతుంది, మళ్ళీ వెంటనే మనం పైలోకాలకు వెళ్ళగానే అక్కడ అనుభవించాల్సినవి అనుభవించి ఆ అంటే చెడు కర్మలు మంచి కర్మలు అన్నీ అనుభవించి మనం కోరుకొని అక్కడ ఏది కోరుకుంటే అది వస్తుంది అన్నాం కదా. అంటే కోడిని తిన్నామనుకోండి, ఆ కోడి ఏది అనుభవిస్తుందో అది అనుభవిస్తుంది. అలాగే మనము అవన్నీ అయిపోయాక మనం ఏం తిందాము ఎలా ఉండాలనుకొని మిగిలిపోయిన కోరికలన్నీ కోరుకుంటే మళ్ళీ అదే వెంటనే ఆ కోరికలు కూడా తీరిపోతాయి. ఆ తర్వాత భూలోకానికి పంపిస్తారు అనుకున్నాం కదా. అంత ఈజీ ఏం కాదు అని చెప్తున్నారు. కానీ మరలా జన్మ రావాలంటే కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు, ఇంకా ఎక్కువ పట్టవచ్చు. కొన్ని వేల సంవత్సరాలు పట్టవచ్చు. కొన్ని సంవత్సరాలు కాదు. సహజంగా తక్కువ సమయంలో ఒక జన్మ నుంచి ఇంకో జన్మ అన్నది చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంది. కానీ ఎక్కువ సందర్భాల్లో మాత్రము చాలా సమయం అనే పడుతుందన్నమాట, వెంటనే రాదు. భూమి మీద వారికి అనుకూలమైన జన్మ ఇవ్వడానికి అర్హత కలిగిన తల్లులు అంటే స్త్రీలు చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ పైలోకాల్లో జన్మ తీసుకోవడానికి చూసేటటువంటి ఆత్మలు కోటాను కోట్లు ఉన్నాయి. అక్కడ కోటాను కోట్లు ఉన్నాయి. ఇక్కడ జన్మ, అలాంటి జన్మ ఇవ్వడానికి అర్హత ఉన్న తల్లులు మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు. జన్మ తీసుకోవాలని అంటే జన్మ అన్నది అంత తేలికగా రాదు అని మనం ఇక్కడ తెలుసుకోవాలి. పత్రి గారు ఏమన్నారంటే, మాస్టర్తో అన్నారు ఏమని అంటే, నేను 2500 సంవత్సరాల క్రితం బుద్ధుడి దగ్గర ఆనందుడిగా ఉన్నాను. ఆయన ఆనందుడిగా బుద్ధుడి దగ్గర ఉన్నాడంట. తర్వాత జన్మలో బెంజమిన్ ఫ్రాంక్లిన్ గా అమెరికాలో ఉన్నాడు. రెండో
తర్వాత జన్మలో. ఇంకో జన్మలో ఒరిస్సాలో, ఇంకో జన్మలో అరాత్ ఇనాయత్ ఖాన్గా హైదరాబాద్లోనే ఉన్నాడు ఆయన. ఇంకో జన్మలో ఇప్పుడు పత్రిగా బోధనలో జన్మించడం జరిగింది. అప్పుడు అంటే పత్రి గారిని నేను అడిగాను, ఏమండి మీరు బుద్ధుడి దగ్గర ఆనందుడిగా ఉన్నది 2500 సంవత్సరాల క్రితం, ఏకంగా అప్పటి నుంచి చూస్తే మీ ఇప్పుడు మీరు తీసుకున్న జన్మకు 2500 సంవత్సరాలు అయింది, ఇంత టైం పట్టిద్దా అన్నట్టు అడిగాడనమాట. అయితే సార్ ఏమంటున్నారంటే, నువ్వేదో చాలా టైం పట్టింది అనుకుంటున్నావు కదా, అంటే ఇక్కడి నుంచి అంటే నువ్వు గనక పైలోకాలకు వెళ్ళి అక్కడి నుంచి చూస్తే సముద్రంలో ఒక కాకి రెట్టేసినంత టైం పట్టిద్ది. అంటే ఎక్కువ పైలోకాల నుంచి చూస్తే, అది పైలోకాల నుంచి చూస్తే ఒక కొన్ని రోజులతో సమానం అని చెప్తున్నాడు. ఇక్కడనేమో కొన్ని వేల సంవత్సరాలు అలా అనుకుంటున్నాం కదా, పైనుంచి చూస్తే మాత్రము కొన్ని రోజులతోటి సమానము అని చెప్తున్నాడు అనమాట. పెద్ద లెక్కేమి కాదు. అప్పుడు నాకు జన్మలు అన్నవి తేలికగా రావనేది మాస్టర్ ఏమంటున్నారంటే, అప్పుడు నాకు జన్మలు అన్నవి అంత తేలికగా ఏం రావనేది అర్థమైంది. మరి వచ్చిన జన్మను వృధా చేస్తే ఎంత ఎంత జీవితం మనము వేస్ట్ చేసుకున్నట్టు. ఇప్పుడు అదే వచ్చిన జన్మను వృధా చేసుకోవడం అంటే, ఇప్పుడు ధ్యానం ఏం చేయము, అదే దేహం గురించి ఆలోచించి దేహపరమైనవే చేస్తాం కదా. అంటే ఆత్మ అంతకులాగా మిగిలిపోతాం కదా, అలా ఎంత వృధా చేసినట్టు ఆలోచించండి అని అంటున్నాడు అనమాట. నేను ఆత్మనని తెలుసుకుంటే, ఎవరైతే నాకు మరణం లేదు అన్నది తెలుసుకుంటే, ఈ కుటుంబం మీద, ధనం మీద, సంసారం మీద ఉన్న మమకారం అనేది పోతుంది. వారి వారి కోసం తప్పులు పాపాలు ఏం చెయ్యరు. అంటే ఇప్పుడు ధనం మీద కానీ, మన కుటుంబీకుల మీద కానీ మనకు మమకారం లేకపోతే మనం ఎటువంటి తప్పులు పాపాలు అనేవి చెయ్యం కదా. అలా ఎంతో మంది అప్పటిదాకా వాళ్ళే నా వాళ్ళు అనుకుంటారు, కానీ మరణం తర్వాత వారు కా వారు వారు నా వారు కాదనేది తెలుస్తుంది. అందుకే శంకరాచార్యుల వారు ఏం చెప్పారంటే, కాంతే కాంతా కస్తే పుత్ర సంసారో యవతీత విచిత్ర కస్యత్వం కా కుతః యాత తత్వం చింతయ తదియ భ్రాత. నీ భార్య ఎవరు, నీ కుమారుడు ఎవరు, చాలా విచిత్రమైనది ఈ సంసారం, అసలు నువ్వెవడివి, ఎందుకు, ఎక్కడి నుంచి వచ్చావు సోదరా, ఈ లోకంలో ఎప్పుడైనా సరే ఈ తత్వ విచారణ చెయ్యి అని చెప్పారు. ఆయన ఆయన ఏమంటున్నారంటే, అసలు వాళ్లకు నీకు ఏ సంబంధం ఉంది, ఈ విచారణ చేస్తే అప్పుడు నీకు అర్థమవుతుంది అన్నారు. సంబంధం లేని వాళ్ళ కోసం తప్పులు ఎందుకు చేస్తావు, అసలు నువ్వు ఎవరో తెలుసుకోవట్లేదు, నువ్వు ఏం చేయాలో తెలుసుకోవట్లేదు, అందుచేత ఈ ఆత్మతత్వ విచారణ చేయమని ఆయన చెప్తున్నారు. ఆయన ఇంకేం చెప్తున్నారంటే, కస్త్వం కోహం కుత హయాత కామే జనని కామే తాత ఇతి పరి భావయ సర్వమసారం విశ్వం తత్వ స్వప్న విచారం అని అన్నారు. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా యొక్క తల్లి ఎవరు, నా తండ్రి ఎవరు, సారహీనమైన స్వప్నతుల్యమైన ఈ విశ్వాన్ని ఈ విధమైన విచారణ ద్వారా విడిచిపెట్టాలి అని శంకరాచార్యుల వారు చెప్పారు. అందుకే మరణించక ముందే, మరణిస్తే అంటే మరణించిన తర్వాత ఏం జరుగుతుందో ముందే మనము తెలుసుకుంటే, ఇలా జీవించి ఉన్నంతసేపు ఇదంతా మనం ఏమనుకుంటామంటే నిజం అనుకుంటాము, ఏమీ నిజం కాదన్నమాట అన్నది ఇక్కడ తెలుస్తుంది. ప్రతి ఒక్కరు వేటి కోసం సమయం అంతా వెచ్చిస్తారో అవేవి మీ మీకు కూడా రావు, మీకు ఉపయోగపడవు. తెలుసుకోండి, వాటి వెనకాల పడకండి, వాటి కోసం ప్రయత్నించకండి, వాటి కోసం పాపాలనేవి చేయకండి. ఇప్పుడు ఒక సినిమాలో హీరో ఏమనుకుంటాడు, నేను 100 సినిమాలు చేశాను, ఆ నా నా పేరు గిన్నిస్ బుక్ లోకి ఎక్కింది అని అంటారు. అక్కడ ఎవరో దాన్ని రికార్డ్ చేస్తారు, కానీ 100 సినిమాలు కాదు ఇక్కడ తెలుసుకోవాల్సింది. 500 సినిమాలు చేసినా కూడా, ఏ గిన్నిస్ బుక్ రికార్డులోకి ఎక్కినా ఏమైనా కూడా అసలు శరీరమే ఉండదు. తర్వాత ఆ ఆ పేరు ఉంటుంది అనుకుంటాడు కదా, శరీరం ఉండదు, ఆ పేరు ఉండదు, ఏది ఉండదు. అంతా వృధానే, అన్ని సినిమాలు చేసి ఏం చేసినా కూడా. అలాగే ఇప్పుడు ఎంపీ, కలెక్టర్ ఏదైనా కూడా ప్రతిదీ కూడా అంతే. పదవి ఉంది అప్పుడు అనుభవిస్తున్నాను అనుకుంటాడు, కానీ అదంతా తన జీవితం అంతా వృధా చేసుకున్నట్టే. ఇలా మనం చూస్తే
కలలో కలలో ఒక రాజు. కళ అయిపోతే రాజు ఉండడు, వాడి రాజ్యం కూడా ఉండదు. అలాగే కలలో చీఫ్ మినిస్టర్ కలగన్నంతసేపు ఏమనుకుంటాడంటే ఆ రాష్ట్రం అంతా తనదే అనుకుంటాడు. అంతే కదా. అలాగే అనుకుంటాడు. అధికారులంతా ఏం చేస్తారు అప్పుడు వంగి వంగి నమస్కారాలు పెడుతుంటారు. ఎంతో హోదా ప్రదర్శిస్తాడు ఇతను కూడా. కానీ కళ అయిపోతే ఏమీ ఉండదు కదా. అంటే అన్నీ ఆ కాసేపే. అలాగే జీవితం కూడా కళ లాంటిదే. అదేమో రాత్రి కళ, ఇదేమో జీవితం అనేది పగటి కళ. ఇప్పుడు జరిగేది అంటే రాత్రి కళలో ఒక రాత్రితోటి ఆ కళ ఏమైపోతుంది, అయిపోతుంది. పగటి కళ ఒక జీవితం ఒక జీవితంలో అయిపోతుంది. మొత్తం మీద ఇది కూడా కలే. మెలకువ రాగానే రాత్రి కళలోవి ఉండవు. చనిపోగానే జీవితంలోనివి ఏవి ఉండవు. అందుచేత ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జీవించడం నేర్చుకోండి. మీరు ఎంతో లాభం అనేది పొందుతారు. ఆత్మ అవేవి ఆత్మ తనకు ఉపయోగపడవు. చివరకు తాను చేసే కర్మల ఫలితమే తను కూడా వస్తుందని తెలుసుకుంటాడు. తనకు కూడా వస్తుందనేది తెలుసుకుంటాడు అనమాట. పాపం చేస్తే పాప ఫలితమే వస్తుంది, పుణ్యం చేస్తే పుణ్య ఫలితమే వస్తుంది. జ్ఞానం సంపాదించుకుంటే జ్ఞా ఆ జ్ఞానమే నాకు లాభిస్తుంది అన్నది తెలుసుకుంటాడు అనమాట. మనకు ఏది లాభకరమో చూసుకోవాలి. అన్నింటికన్నా తనకు లాభించేది జ్ఞానం కాబట్టి ఆ జ్ఞానం సంపాదించుకోవడానికే ప్రయత్నం చేయాలంటే మనం పత్రి సార్ చెప్పినటువంటివన్నీ పాటిస్తే ఇంకా అంతకన్నా చేయవలసింది ఏం లేదు. పాటిస్తే చాలు. అంతేకాదు, మరణించక ముందు మరణిస్తే ఇంకో విషయం కూడా అవగాహనలోకి వస్తుంది. కొంతకాలం ఉండే ఈ జీవితము ఒక నాటకం అని అర్థమవుతుంది. ప్రతి ఒక్కరూ కొంతకాలమే కదా ఉండేది. కరోనా వచ్చాక మనకు తెలిసి నిజంగా కరోనా వచ్చినాక ఎంతో మంది వెళ్ళిపోయారు కదా. వాళ్ళంతా ఏం చేశారు, కొంతకాలమే ఉండి చివరికి ఏం చేశారు, నిష్క్రమించారంటే వెళ్ళిపోయారు. ఇదే షేక్స్పియర్ చెప్పినటువంటి సందేశం. ఆల్ ద వరల్డ్ ఈజ్ ఏ స్టేజ్. వీఆర్ ఆల్ మియర్ యాక్టర్స్. డిస్టర్బ్ డిస్టర్బ్ అండ్ ఫ్యూ డూ అవర్ పార్ట్ అండ్ దెన్ డిపార్ట్. ఈ విషయమే మనకు పత్రి సారు అస్తమానము అంటే ఎప్పుడు చెప్తూనే ఉంటారు. పత్రి సారు మీ నాటకంలో ఒక పాత్రధారి అంటే మీరు నాటకంలో ఒక పాత్రధారి. అందులో మనమంతా పాత్రధారులం. కొంతకాలం ఉండి మన పాత్ర మనం పోషించి వెళ్ళిపోతామని చెప్తారు ఎన్నోసార్లు కూడా. అలాగే సినిమాలో యాక్ట్ చేసే యాక్ట్ చేసేవారు భార్యాభర్తగా యాక్ట్ చేస్తారు కదా వాళ్ళు, హీరో హీరోయిన్. వాళ్ళు ఆ సినిమా ఉన్నంతసేపే అందులో నటిస్తారు. తర్వాత బయటకు వచ్చినాక మళ్ళీ వాళ్ళ జీవితం వాళ్ళే. అందుకే ఇప్పుడు మన మన జీవితంలో కూడా ఇప్పుడు భార్య పోస్టు మనం అంటే ఇప్పుడు ఒకరు భార్య పోస్ట్ ఒకరు భర్త పోస్ట్ తీసుకుంటారు. ఆ తర్వాత ఏంటి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా కొంతమంది గెస్ట్ ఆర్టిస్ట్ లాగా వాళ్ళు ఏం చేస్తారు, వస్తారు, వెళ్ళిపోతారు. కొంతమంది ఏమో తొందరగా వెళ్ళిపోతారు. కొంతమంది ఏమో తొందరగా శరీరాన్ని వదిలేస్తారు. నాటకం లాంటి జీవితంలో వెళ్ళిపోకుండా మనము ఎలా ఉంటాం. అందుచేత జీవితం ఒక నాటకం అనేది తెలుస్తుంది. అందుచేత మరణానంతరం గురించి తెలుసుకుంటే ఎన్నో లాభాలు ఉన్నాయి. అయితే మరణానంతర జీవితం తెలుసుకుంటే మరికొన్ని లాభాల గురించి తెలుసుకుందాము. ఇవన్నీ ఇంతకుముందు మనము మాస్టర్స్ చెప్పారు, మనం చెప్పుకున్నాము. పాత దేహాన్ని వదిలి కొత్త దేహాన్ని ధరించడం అన్నది నూతన మహోత్సవంగా భావిస్తాము అనేది కూడా ఇవన్నీ. ఈ సందర్భంగా పత్రి సారు ఒకసారి తిరుపతికి వెళ్ళాడు. తిరుపతికి వెళ్ళి ఒక బర్త్డే పార్టీకి వెళ్ళాడు అనమాట. బర్త్డే పార్టీకి వెళ్ళి చాక్లెట్ ప్యాకెట్ తీసుకొని వెళ్ళాడు. అయితే కొన్ని చాక్లెట్లు అప్పుడు బర్త్డే జరుగుతున్న టైంలో ఇచ్చాడు. ఇంకొన్ని చాక్లెట్లు ఏం చేశాడు, తన దగ్గరే ఉంచుకున్నాడు. వాళ్ళు ఏమన్నారంటే, సార్ అసలు మీరు ఎందుకు చాక్లెట్లు మీ దగ్గరే ఉంచుకున్నారు, ఎందుకు ఆ పాపకు మిగిలినవి కూడా ఇవ్వలేదు అంటే, ఇప్పుడు పుట్టినరోజు జరిగింది, కాసేపు ఆమె చనిపోయింది అనుకో, మిగిలినవి అప్పుడు ఇస్తాను అని అన్నాడట. అంటే వాళ్ళందరూ ఏం చేశారు, ఒకసారి కంగారు పడ్డారు. అంటే బర్త్డే సమయంలో ఇలా మాట్లాడుతున్నారు ఏంది సారు, ఏమన్నా అవుతుందా పాపకని. అయితే అప్పుడు చెప్పాడట సార్, పుట్టుక సంబరమే, చావు కూడా సంబరమే అనే విషయం. అలా అంటే పుట్టక కూడా పండగే, మరణం కూడా పండగే. అది ఉత్సవమే, ఇది ఉత్సవమే అన్నట్టుగా చెప్పడం జరిగింది సార్. ఇప్పుడు మనం కొత్త బట్టలు
వేసుకున్నాం అనుకోండి, ఆ రోజంతా పండగ రోజు ఏం చేస్తాం, అందరికీ చూపిస్తాము ఎలా ఉంది నా డ్రెస్, ఎలా ఉంది లేకుంటే ఆ, అని నా శారీ ఎలా ఉంది ఇట్లా, అలా చూపిస్తూ ఆ రోజంతా నిజంగా ఏం చేస్తాం, మురిసిపోతాం. అంటే పండగ పండగ రోజే కదా వేసుకుంటాం, నార్మల్ రోజు మనము వేసుకోము. అలాగే ఇప్పుడు కొత్త బట్టలు ఎక్కువ కొనుక్కున్నప్పుడు పాతవి ఏం చేస్తాము, తీసేస్తాం కదా. ఇక్కడ కూడా మనము కొత్త శరీరము ఇప్పుడు మరణిస్తే ఏమైతుంది, పాత శరీరాన్ని, ముసలిదైన శరీరాన్ని వదిలేసి కొత్త శరీరాన్ని తీసుకుంటాము. అంటే ఇప్పుడు కొత్త బట్టలు వేసుకున్నప్పుడు ఎలా ఆనందపడ్డామో, కొత్త శరీరాన్ని తీసుకున్నప్పుడు కూడా అలాగే ఆనందపడాలి. అంతేగాని వదలడానికి బాధపడద్దు. ఎందుచేతనంటే భోగులు ఆస్తులు సంపదలు సంపాదించుకున్నవారు కాబట్టి అన్నిటి మీద మమకారం ఉంటుంది. నా వాళ్ళకి ఏమి అంటే ఏమనుకుంటారంటే, వాళ్ళు ఇంకా చనిపోవాలని ముందు తెలిసిందనుకోండి, నా వాళ్ళకి నేను ఏం సంపాదించలేదు అనే ఆలోచన వచ్చేసరికి వాళ్ళకు ఒకసారిగా భయం కలుగుతుంది. డాక్టర్ ఇప్పుడు వారం రోజుల తర్వాత చనిపోతావు అని చెప్పాడు అనుకోండి, ఆ వారం రోజులు కూడా ఇవన్నీ ఆలోచనలతోటి అతని గుండె ఏమవుతుంది, అప్పుడే ఆగిపోతుంది భయంతోటి. అందుకే భోగి ఏమో చెబితే వస్తాడు అని అంటారనమాట పెద్దలు. ఇట్లా ఇప్పుడు మనకు వశిష్ఠుల వారు కూడా ఇందాక అదే చెప్పారు కదా, కొత్త దేహం ధరించడము నూతన మహోత్సవంగా ఆయన భావిస్తాడని చెప్పాడు. ఆత్మజ్ఞానికి అన్నీ తెలుసు, చనిపోయిన తర్వాత ఏమి ఏం జరుగుతుందో కూడా తెలుసు. తాను ఆత్మ, తనకి చావు లేదని తెలుసు. చావు అంటే శరీరానికే, ప్రదేశాన్ని మార్చడం మాత్రమే అవుతుంది కదా. ప్రదేశాన్ని మాత్రమే మారుస్తాము, శరీరాన్ని ప్రదేశాన్ని మారుస్తాము చనిపోయినప్పుడు, అంతే. అంతేకాక తాను చేసిన ధ్యాన సాధన వలన, తాను పొందిన జ్ఞానము వలన తనకు ఉన్నత లోకం ప్రాప్తిస్తుందని తెలుసు. తాను ఇంకా గొప్ప స్థితిని పొందుతాడని కూడా అతనికి తెలుసు. అందుచేత చావుకు భయపడు. చావు తనకు లాభం కలిగించేదేనని తెలుసుకున్నవాడే జ్ఞాని. ఆత్మ శరీరాన్ని వదిలితే మళ్ళీ కొత్త శరీరం వస్తుంది చూడండి. పనిచేయలేని ముసలి శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని ధరించడము పండగ కాక మరేమిటి. అందుకే పత్రి గారు, నీకు చావు ఎక్కడ ఉంది, ఈ శరీరం వదిలేస్తే మళ్ళీ కొత్తది వస్తుంది, దానికి ఎందుకు భయపడతావు అంటారు. కొత్త శరీరంతో ఆ కుటుంబంలో అయినా జన్మ తీసుకోవచ్చు, లేదంటే ఇంకో కుటుంబంలో అయినా జన్మ తీసుకోవచ్చు. కొత్త శరీరంలో ఇప్పుడు కొత్త శరీరంలో ప్రవేశించి ఇప్పుడు తల్లి గర్భంలో 9 నెలలు ఉంటాము. తర్వాత మనము బయటికి వస్తాము, జన్మ తీసుకుంటాము. అప్పుడు ఏం చేస్తారో, చిన్నప్పుడు ఆ పిల్లోడు అడగకపోయినా కూడా తల్లి పాలు పట్టిస్తుంది. వాడు కొంచెం పెరుగుతున్నాడు అనుకోండి, బిస్కెట్లు అవి కూడా ఇస్తారు. ఆ ఇంకా అదే నిద్రపోలేదనుకోండి, అదే బాబు నిద్రపోకపోతే రాత్రంతా ఉయ్యాల్లో వేసి ఊపడము, ఒళ్ళో పడుకోబెట్టుకొని ఇవన్నీ ఎలా పడుకోబెట్టాలి, ఎలా నిద్రపుచ్చాలని ఒకటే ఆలోచన ఉంటుంది. అదే ఆత్మ ముసలిదైన శరీరంలో వాళ్ళ ఇంట్లోనే ఇప్పుడు వాళ్ళ అమ్మగారి లాగానో తండ్రి లాగానో ఉన్నారనుకోండి, అప్పుడు ఏమనుకుంటారు, ఇంకా అడిగినా కూడా నిజంగా అతనికి ఏం పెట్టరు, ఏ రకంగా కూడా చూసుకోరు. ఇంకా ఏదైనా జబ్బు వచ్చి ఇట్లా దగ్గుతున్నాడు అనుకోండి, ఈ ముసలోడు రాత్రంతా కూడా దగ్గుతూ ఉన్నాడు, మమ్మల్ని నిద్ర కూడా పోనిస్తలేడు, మాకు ఇబ్బంది కలుగుతుందని అనుకుంటారు. అదే మళ్ళీ అదే కుటుంబంలో జన్మ తీసుకున్నప్పుడేమో బాబులాగుంటే అంత మంచిగా చూసుకుంటారు. అందుకే కొత్త శరీరం తీసుకున్న వాళ్ళకి ఎంత వైభవంగా ఉంటుందో చూడండి, ఆలోచించండి. ఆత్మ ఇది మనకు ఆత్మజ్ఞానికి మాత్రమే తెలుస్తుంది. అందుచేత పాత శరీరం వదిలేయడానికి వాళ్ళేమీ బాధపడరు. అది వారికి మహోత్సవమే కారణం. కొత్త శరీరం వస్తుంది కాబట్టి. అందుకే ఉండేది బ్రహ్మాండమైన జీవితం. వశిష్ఠుల వారు ఇంకా ఏం చెప్పారంటే, నేను మరణిస్తాను మరణిస్తాను అని అనుకుంటావెందుకు, మరణం తర్వాత కూడా నేను ఉంటాను ఉంటాను అని ఎందుకు అనుకోవు అని అంటున్నారు. మరణించిన తర్వాత కూడా నేను ఉంటాను ఉంటాను అని అనే సత్యాన్ని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో వాడే ఆత్మజ్ఞాని కింద లెక్క అని అంటున్నారనమాట ఆయన. వశిష్ఠుల వారు ఇంకో విషయం కూడా చెప్పారు. ఆత్మను తెలుసుకున్న ఆత్మజ్ఞాని మరణాన్ని, జీవితాన్ని, జన్మను శిథిల తృణాలుగా అంటే ప్రాముఖ్యం లేని వాటిగా చూస్తారు. మరణాన్ని, జీవితాన్ని, జన్మను శిథిల తృణాలుగా అంటే
వాటికి ప్రాముఖ్యం లేని వాటికి వాటిని చూస్తారనమాట. మరణాన్ని పెద్ద ప్రాముఖ్యమైన దానిగా చూడరు. అలాగే జన్మను, జీవితాన్ని ప్రాముఖ్యం లేని వాటిగా చూస్తారు. అటువంటి ఆత్మజ్ఞాని ఇచ్ఛారహితుడై అంటే కోరికలు లేనివాడుగా, వాసనాశూన్యుడై అంటే గతంలో అలవాట్లు, గుణాలు కూడా ఏముండవు. గుణాలు ఉండవు, కోరికలు ఉండవు గతానికి సంబంధించినవేవి. అట్లా వాసన శూన్యుడై ఉంటాడు అని చెప్తున్నాడు. ఆ ఆత్మజ్ఞుడై అంటే ఆత్మస్థితిలో ఉంటూ పైకి మాత్రం ఏమి తెలియని వాడిలాగా కనిపిస్తారు. ఇప్పుడు అందుకే చూడండి, కొంతమంది మాస్టర్లు మీరే చెప్పండి చెప్పండి అంటారు. వాళ్ళు తెలుసు, ఫస్ట్ మనం ఏం చెప్తామో అదే తెలుసుకొని వినాలని అప్పటిదాకా ఉంటారు కదా, అలా ఉంటారని చెప్తున్నాడు అనమాట. జ్ఞానికి ఇంకా ఏం తెలుసు అంటే, పుట్టినవాడు గిట్టక గిట్టక మానడు, గిట్టినవాడు పుట్టక మానడు. వశిష్ఠుల వారు ఈ మరణం గురించి ఇవన్నీ మనకు మనకు చెప్పడం జరిగింది. మరణం మరణం సంభవించిన తర్వాత అజ్ఞానంలో ఉన్న వాళ్ళు భూమి మీదే ఉండిపోయి, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మనం, ప్రేతాత్మల్లాగా వందల సంవత్సరాలు వృధా చేసుకుంటారు. కానీ జ్ఞానం ఉన్నవాడు పైలోకాలకు వెళ్ళి ఎన్నో తెలుసుకుంటాడు. ముఖ్యంగా ఈ సృష్టిలో భూలోకం కాకుండా ఉన్న లోకాల గురించి కొంత అవగాహన పొందుతారు. అక్కడ వాళ్ళకి జనాలోకం దాటి ఉన్న గొప్ప లోకాలైన మహాలోకం, తపోలోకం, సత్యలోకం చేరుకోవాలి అన్న అవగాహన వచ్చిన అవగాహన ఎవరికి ఉంటుందో అవగాహన కలుగుతుంది. అవగాహన ఎవరికి ఉంటుందో వాళ్ళు భూమి మీదకి వచ్చినప్పుడు అటువంటి లోకాలు పొందటం కోసం ప్రయత్నం చేస్తారు. అలాంటి ప్రయత్నం చేస్తున్న వాళ్ళ అంటే ఆ ప్రయత్నము చేస్తున్న వాళ్ళే మనమంతా. ఇప్పుడు మనమంతా కూడా అదే ప్రయత్నం చేస్తున్నాం కదా. అలా మన తాతలు అంటే ఇప్పుడు మన తాతలు, మన పైతరాల వాళ్ళు జన్మ కోసం ఎదురు చూస్తూ అక్కడే ఉంటారు. అంటే అక్కడే ఉంటారు కదా, పైకి వెళ్ళి జన్మ కోసం ఎదురు చూస్తుంటారు. పైకి వెళ్ళి ఇంకా కిందికి రారు. వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకి వాళ్ళకి ఇలాంటి పనులు, వీళ్ళు మాస్టర్స్ ఇలాంటి పనుల కోసం పంపిస్తారు. అదే పురమాయిస్తారు కదా. సృష్టిలో ఉండే ఇది ఏర్పాటు మొత్తము ఇదే అన్నమాట. అలాగే ఎవరైతే ధ్యానం చేసి గొప్ప స్థితికి చేరుకొని పైలోకాల్లో ఉంటారో వాళ్ళని యోగులు తీసుకెళ్తారని చెప్పుకున్నాం కదా. అంటే పితృదేవతలు అంటే మన తాతలు, పెద్దవాళ్ళు వీళ్ళు. ఎవరైతే పాపాలు పుణ్యాలు చేస్తూ ఉంటారో వాళ్ళను తీసుకువెళ్ళడానికి మాత్రమే పితృదేవతలు వస్తారు. వీళ్ళంతా జనాలోకం కింద లోకాలకి వెళ్ళే వాళ్ళే. ఎవరైతే జనాలోకం దాటి ఉన్న గొప్ప లోకానికి వెళ్ళే అర్హత సంపాదిస్తారో వాళ్ళని తీసుకువెళ్ళడానికి పితృదేవతలు అనే వాళ్ళు ఏం రారు, యోగులే వస్తారనమాట. పైలోకాలకు తీసుకువెళ్ళాలి అంటే పైలోకాల నుంచి వచ్చిన పై వాళ్ళు మాత్రమే తీసుకువెళ్ళాలి, యోగులే తీసుకెళ్ళాలి. వాళ్ళ సాంగత్యం లభించడం వల్ల అక్కడ కూడా ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఆధ్యాత్మికంగా, ఆత్మపరంగా ఎంతో ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకు పత్రిసారు భూమి మీద కూడా ఇటువంటి సజ్జన సాంగత్యము మనకు చేసే అవకాశం కల్పించారు. మనం చేసుకుంటున్నాం కదా. అందుకే ఇక్కడ కూడా ఇలాంటి సజ్జన సాంగత్యమే చెయ్యాలంటున్నారనమాట. అందుకే శంకరాచార్యుల వారు త్రిజ త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్జున తరుణే నౌక అన్నారు. మూడు లోకాల్లో కూడా ఇటువంటి దుఃఖాల నుంచి బయటపడాలి అంటే సజ్జన సాంగత్యాన్ని మించింది లేదు అన్నారు. అటువంటి సాంగత్యం అంటే అటువంటి ఇప్పుడు సాంగత్యం చేయాలి, అటువంటి సాంగత్యం చేయాలి, తీవ్ర ధ్యాన సాధన చేయాలి, మంచి పుస్తకాలు చదవాలి, ఆత్మ సేవలు కూడా చేయాలి. అలా చేస్తే ఖచ్చితంగా ఊర్ధ్వలోకాలకు చేరే అవకాశం, అర్హత సంపాదించుకుంటాం. సత్యలోకాన్ని కూడా చేరుతాం. థ్యాంక్ యూ మేడం. మహావతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైన రంగనాథ్ సార్కి ఇంత మంచి నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు నా హృదయపూర్వక ప్రణామాలు. జూమ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు, ఇంతసేపు ఓపిక విన్న ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఓకే మాస్టర్. మేడం, థ్యాంక్ యూ మాస్టర్స్. ఒకసారి మనకి ఇంత మంచి జ్ఞానాన్ని అందించినందుకు మేడంకి అందరం ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మహావతార్ ఫౌండేషన్ తరఫున. థ్యాంక్ యూ మేడం. ఓకే మాస్టర్స్, ఎవరైనా ఏదన్నా
ఈ మేడం చెప్పిన సబ్జెక్ట్ ఈ 3 డేస్ సబ్జెక్ట్ లో ఏమైనా డౌట్స్ ఉన్నా ఇంకేదన్నా తనకు తెలిసిన పరిజ్ఞానంలో తను చెప్తుందండి. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చా? లాస్ట్ ఒక 5 మినిట్స్ అండి. ఎవరైనా అడగొచ్చు. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. ఓకే మేడం, మీరు ఒక డౌట్ లేకుండా సబ్జెక్ట్ అంతా చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు కాబట్టి ఒక 5 మినిట్స్ మెడిటేషన్ చేసి సెషన్ క్లోజ్ చేద్దాం. వాళ్ళకి ఎవరికి 3 రోజుల నుంచి కూడా ఏం డౌట్స్ రావట్లేదు ఉంటుంది మేడం, అందుకే అడగట్లేదు. డౌట్ లేకుండా క్లియర్ చేసినందుకు హ్యాపీ. ఓకే. ఓకే మేడం, చేయించడం మరి ధ్యానం. కంటిన్యూ చేయండి. అందరూ ధ్యాన స్థితిలో కూర్చోండి. కాళ్ళు రెండు క్రాస్ చేసుకొని వేళ్ళల్లో వేళ్ళు వేసుకొని కళ్ళు రెండు మూసుకొని కళ్ళజోడు ఉంటే ఎవరికైనా తీసి పక్కన పెట్టండి. నిరంతరంగా సహజంగా సరళంగా జరిగే శ్వాసని మాత్రమే గమనించండి మాస్టర్స్. ఎటువంటి నామము, ఎటువంటి రూపము, ఎటువంటి జపము లేదు. నిరంతరంగా సహజంగా సరళంగా జరిగే శ్వాసని మాత్రమే గమనిస్తాం. శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆలోచనలు కట్ చేస్తూ మరలా శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఇక్కడ మనకు ఎటువంటి గురువు లేరు, శ్వాసే మన గురువు. శ్వాస ద్వారం మీద ధ్యాస ద్వారా అలా ఆలోచనలు కట్ చేస్తూ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు విశ్వం నుంచి, విశ్వమే ప్రాణశక్తి మన బ్రహ్మరంధ్రం గుండా మన శరీరంలో ఉన్న ప్రతి ప్రాణనాడి నుంచి మన శరీరంలో ఉన్న ప్రతి ప్రాణనాడికి ప్రవహిస్తుంది. అప్పుడు మన శరీరంలో ఏదైతే గతానికి సంబంధించి, ఇప్పుడు సంబంధించి ఏమైనా మాలిన్యం ఉన్నా కూడా ప్రాణనాడులన్నీ అక్కడ ఈ ప్రాణశక్తి వల్ల క్లియర్ అవుతుంది. మలినాలన్నీ తొలగిపోతాయి, అంటే బ్లాకేజెస్ అన్నీ తొలగిపోతాయి మాస్టర్స్. అలాగే శ్వాసని మాత్రమే గమనించండి. కొత్త వాళ్ళైతే సైలెంట్గా ఏం ఆలోచించకుండా కూర్చోండి. నిరంతరంగా జరిగే శ్వాసని మనము గమనించగలం. అప్పుడు మీకు శ్వాస లోపలికి ఎలా వెళ్తుందో బయటికి ఎలా వస్తుందో తెలుస్తుంది కొత్త వాళ్ళకి. అలా దాన్నే గమనించండి. అప్పుడు మాత్రమే మనం శూన్యంలోకి వెళ్ళగలము. లాస్ట్ 2 మినిట్స్ మాస్టర్స్, ఎవరు కళ్ళు తెరవద్దు. శ్వాసని మాత్రమే గమనించండి.
ధ్యానం చేస్తున్నంతసేపు ఎవ్వరు బలవంతంగా కూర్చోవద్దు. శరీరాన్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టకుండా స్థిర సుఖాసనంలో కూర్చోండి. ధ్యానం చేస్తున్నంతసేపు కూడా మన పెదాలపైన చిన్న చిరునవ్వు ఉండాలి మాస్టర్స్. లాస్ట్ 1 మినిట్ మెల్లగా మనం బాహ్య స్థితిలోకి వద్దాము. లాస్ట్ 30 సెకండ్స్ మాస్టర్స్. కళ్ళు తిరగండి. మెల్లగా మన 2 అరచేతులను విడదీస్తూ 2 కళ్ళ పైన పెట్టుకోండి. 5, 4, 3, 2, 1, 0. 2 అరచేతులను చిరునవ్వుతో చూసుకోండి. ఇంత మంచి ధ్యానానికి ప్రకృతి సహకరించడానికి ఒకసారి గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. మేడం అయితే ఏంటంటే ఈ చెప్పండి. బుక్ లో సారు మొదటి నుంచి చివరి వరకు కూడా గైడింగ్ మెడిటేషన్ వద్దన్నారు. అయితే క్లాస్ లో ఎలాగో మ్యూజిక్ తో చేపిస్తాం కదా, వాళ్ళ ఇంట్లో చేసుకున్నప్పుడు ఎటువంటి మ్యూజిక్ లేకుండా ఎటువంటి గైడెన్స్ లేకుండా శూన్య ధ్యానం చేసుకోండి. మౌనంగా. మామూలుగా కూర్చొని మీరు అలా ధ్యానం చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. అదే అంటే కొంతమంది స్టార్టింగ్ లో ఉన్నారు కదా మేడం, ఇప్పుడు ఏంటంటే స్టార్టింగ్ లో ఉండడం అంటే దాదాపు ఇప్పటికి అవుతుంది కదా మేడం, ఒక 20 డేస్ దగ్గరికి వస్తుంది కదా, 18 డేస్ అలా. కాబట్టి అదే వాళ్ళ వీలుని బట్టి అవుతుంది అనుకోండి, చేసుకోండి. కొంచెం కొంచెం అలా కూడా అలవాటు అవుతుంది కదా. ఎప్పుడు మ్యూజిక్, ఇప్పుడు కార్లో వెళ్తున్నాము లేకుంటే ఓ బస్సులో వెళ్తున్నాము, అక్కడ ఎవరు మ్యూజిక్ షేర్ చేస్తారు? చెయ్యరు కదా. అప్పుడు కూడా చేసే అవకాశం అంటే అన్ని రకాలుగా కన్వీనియంట్ గా ఉండేటట్టుగా అది చెయ్యడము, ఇది చెయ్యడము, గైడెన్స్ తోటి చేసుకోవడము, గైడెన్స్ లేకుండా చేసుకోవడం, మ్యూజిక్ తో చేసుకోవడం, మ్యూజిక్ లేకుండా చేసుకోవడం కూడా అలవాటు చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ థ్యాంక్ యూ యూ. మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మనం నైట్ సెషన్ లో మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఆల్.